వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. టాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా పూరికి మంచి కంబ్యాక్ మూవీ అయ్యిందా లేదా అనేది తెలియాలంటే ఈ రివ్యూలోకి వెళ్లాల్సిందే. ఈ పార్ట్ 2 కథ ఏంటంటే, ఒక ఇంటర్నేషనల్ డాన్ గన్ సప్లై చేసే బిగ్ బుల్ సంజయ్ దత్ ఒక సీరియస్ బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతుంటాడు. తన మెమొరీని ట్రాన్స్ఫర్ చేసుకోవాలని అనుకున్న బిగ్ బుల్ హైదరాబాద్ లో ఉన్న డబుల్ ఇస్మార్ట్ శంకర్ గురించి తెలుసుకుంటాడు. అతనైతే ఈ ప్రయోగం కోసం సెట్ అవుతాడని గ్రహించి గేమ్ స్టార్ట్ చేస్తాడు. ఈ క్రమంలో శంకర్ జీవితంలో అనుకోని విషాదం జరుగుతుంది. అదేంటి, అసలు ఈ డబుల్ ఇస్మార్ట్ శంకర్ అడిగిన గేమ్ ఏంటి, బిగ్ బుల్ చేసే దందా ఏంటనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, రామ్ మాస్ పర్ఫార్మెన్స్ సూపర్ అనిపిస్తుంది. అలాగే సంజయ్ దత్ బిగ్ బుల్ క్యారెక్టర్ డిజైన్ కానీ యాక్టింగ్ కానీ సింప్లీ సూపర్. హీరోయిన్ కావ్య గ్లామర్ ఆకట్టుకుంటుంది. సినిమాలో ఫైట్స్ యాక్షన్ బాగుంటుంది. అలాగే కొన్ని డైలాగ్స్ మాస్ ని ఈలలు వేయిస్తాయి. రామ్ తో కెమిస్ట్రీ బాగుంటుంది. క్లైమాక్స్, పోలీస్ స్టేషన్ సీన్స్ సినిమాని నిలబెట్టాయనే చెప్పాలి. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఇస్మార్ట్ శంకర్ లాంటి హిట్ అయితే కొట్టలేకపోయాడు పూరి జగన్. ఎందుకంటే ఏదో ట్రై చేసి కథలో ట్విస్ట్లు అనుకొని ఎటో సినిమాని తీసుకుని వెళ్ళాడు. ప్రేక్షకులకి రీచ్ అయ్యే రేంజ్ లో సినిమా స్క్రీన్ ప్లే ఉండదు. కొన్ని సీన్స్ తప్పిస్తే ఓవరాల్ సినిమా ఆకట్టుకోలేకపోయింది. ఫస్ట్ హాఫ్ ఓకేలే అని సెకండ్ హాఫ్ లోకి వెళితే అక్కడ కూడా ఓకే అనిపిస్తుంది. యావరేజ్ గా సినిమా ఉందనే ఫీలింగ్ ఆడియన్స్ కి కలుగుతుంది. సినిమాలో లాజిక్స్ బాగా మిస్ అయ్యారు. మైనస్ గా పూరి మార్క్ సినిమాలో మిస్ అయిపోయింది. ఆలీ కామెడీ కూడా పెద్దగా పేలలేదు. ఓవరాల్ గా చెప్పాలంటే ఈ సినిమా డబుల్ ఇస్మార్ట్ శంకర్ కొద్దిగా బోర్ కొట్టిస్తాడు. వీలుంటే థియేటర్లో చూడండి, లేదంటే ఓటీటీలో చూడండి. మా ఛానల్ ఇచ్చే రేటింగ్ 2 out of 5.